మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి. చాలు. అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారు? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు దోణికి ఒక పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. సడన్ గా నడి సముద్రంలోకి వెళ్ళగానే గాలి, తుఫానులు, అలలన్నీ కూడా దోణి మీద కొడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. చివరికి శిష్యులంతా కూడా భయపడుతూ యేసుక్రీస్తుని లేపగానే సముద్రమును గాలిని గద్దించిన తర్వాత వారిని గద్దించలేదు. ఆమెన్. వారిని గద్దించిన తర్వాత సముద్రాన్ని, గాలిని గద్దించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళతో ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారు? దేవుని యొక్క ఆలోచన ఏంటిదంటే, అల్ప విశ్వాసులారా అంటానికి శిష్యులతోని మీ విశ్వాసము ఎక్కడా? నా ద్వారా ఎన్నో అద్భుతాలు, చక్రక్రియలు, మహత్కార్యాలను చూస్తున్నారు మీరు. నేను దోణిలో కూర్చున్నా, గాలి, సముద్రం రాగానే భయపడుతున్నారు. మీ విశ్వాసం ఎక్కడా? ఆమేన్. ఒకవేళ మీ ఇంట్లో వదిలిపెట్టొచ్చినారా మీ విశ్వాసాన్ని? లేకపోతే ఆ యొక్క నది యొక్క ఒడ్డున వదిలిపెట్టొచ్చినారా మీ విశ్వాసాన్ని? ఎక్కడ ఉన్నది మీ విశ్వాసం అని యేసుక్రీస్తు ప్రభు అంటానికి కారణం ఏంటిదంటే, ఆ దోణిలోనే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ దోణిలోనే విశ్వాసమునకు కర్త ఉన్నాడు. చప్పట్లు కొడదాం. అల్ప విశ్వాసులారా అంటానికి కారణం, విశ్వాసము అనే నేను మీ యొక్క దోణిలో ఉన్నాను. నేనే విశ్వాసమునకు కర్త అయిన నేనే మీ దోణిలో ఉన్నాను. నేను ఒకవేళ ఇంట్లో ఉంటే, నేను ఒకవేళ ఆ పట్టణంలో ఉంటే, నేను ఒకవేళ నది ఒడ్డులో ఉండి మిమ్మల్ని నడి సముద్రంలోకి పంపితే మీరు భయపడాలి. కానీ విశ్వాసమునకు కర్త అయిన నేనే మీ దోణిలో ఉన్నా. విశ్వాసమునకు కర్త అయిన నేనే మీ దోణిలో ఉన్నాను. కాబట్టి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దావీదు ఒక మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే గాఢాంధకారపు లోయలో వెళ్ళినను నేను భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుందంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవా. బికాస్ I know about my shepherd. గట్టిగా చప్పట్లు కొడదాం. My shepherd will be always with us, with me, with my family, with my ministry. Amen. నా కాపరి భోజనానికి పంపి రెస్టారెంట్ లో ఉండే కాపరి కాదు నా కాపరి. ఆమేన్. నా కాపరి పచ్చిక గల చోట్ల నన్ను భోజనానికి తీసుకొని వచ్చి, నేను భోజనం తినే అంతవరకు చెట్టు క్రింద కూర్చొని నన్నే గమనించే కాపరి నా కాపరి. వా, ఎంత మంచి కాపరి మన కాపరి. హల్లెలూయా. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి. ఐ నో అబౌట్ మై కాపరి. ఆమేన్. నా కుటుంబంలో నా కాపరి ఉంటే నాకు భయం లేదా? నా పిల్లలతో నా కాపరుంటే నాకు భయం లేదు.
నా బిడ్డలు ఆస్ట్రేలియాలో ఉండని, నా బిడ్డలు స్విట్జర్లాండ్ లో ఉండని, నా బిడ్డలు ఎక్కడైనా ఉండని, బికాస్ ఐ అబౌట్ మై షెపర్డ్. ఆమేన్. ఈ 12 years నుంచి దిస్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్. వి నో అబౌట్ మై షెపర్డ్. నా కాపరి 12 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎట్లా నడిపించినాడో, ఎట్లా నడిపించబోతున్నాడో మాకు తెలుసు. మా కాపరి గురించి ఈ కల్వరి అనే తోనెలో మా కాపరి ఉన్నాడు. అంతే. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్తిల్లదో. నీకు కుమ్ముకుడి వారు నీ పక్షపు వారు అవుతారు. నిన్ను ముట్టివాడు నా కనుగుట్టును ముట్టినట్టే అని దేవుడు అంటానికి కారణము, నా తోనెలో ఎవరు ఉన్నారంటే విశ్వాసం నాకు కర్త ఉన్నాడు. ఆమేన్. నా తోనెలో నా కాపరి ఉన్నాడు. అంతే. హల్లెలూయా. ఉరమా కమా షందరలరియానా ఎకియా చహౌదా మెహలోనా సియాందనా. This is a challenging message to each and every individual who are watching this program tonight. If you are from South Africa, if you are from Australia, London, this is the prophetic message to your family, my dear brother. Urama kama shandarala riyana. ఈ రోజు నువ్వు భయపడుతున్నావంటే దానికి అర్థం విశ్వాసం నాకు కర్త నీ ఇంట్లో లేడు గాని ఎక్కడనో ఉన్నాడని అర్థం. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని అంటానికి కారణం ఏంటిదంటే, ఆల్రెడీ ఫెయిత్ నీ దోణిలోనే ఉన్నది. ఆమెన్. ఆమెన్. విశ్వాసం నాకు కర్త ఆల్రెడీ నీ బోట్లో ఉన్నాడా. అందుకని చూడండి, యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ప్రకటిస్తూ గలిలియా సముద్రము దగ్గర ఉన్నాడు. పేతురు వలలు కడుక్కుంటూ ఉన్నాడు. వలలు కడుక్కుంటూ ఒక్క చేప పడేలే రాత్రంతా. నాట్ ఈవెన్ సింగిల్ చేప. ఇంటికి వెళ్ళి ఏం జవాబు చెప్పాలి, అప్పులలో వస్తే ఏం ఆన్సర్ ఇవ్వాలని చాలా నిరుత్సాహంతో వలలు కడుక్కుంటున్నాడు. అప్పుడు యేసయ్య నీ దోణిలోకి నేను రావాలా అన్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కమ్ ఆన్ మై లార్డ్, కమ్ ఆన్ అన్నాడంతే. యేసయ్య దోణిలో ఎక్కినాడా. యేసయ్య దోణిలో లేనప్పుడు నాట్ ఈవెన్ సింగిల్ చేప. కానీ యేసయ్య దోణిలో ఎక్కినాడంతే. వెళ్తూ ఉన్నాడా. ఇప్పుడు వలలో పీటర్ కమ్ ఆన్ అంటే, యేసయ్య రాత్రంతా వలలు వేసిన ఒక్క చేప కూడా పడలే. ఎందుకో తెలుసా? నా దోణిలో విశ్వాసం నాకు కర్త లేడు. చప్పట్లు కొడదాం. కానీ ఇప్పుడు నేను చేపలు వేస్తున్నా, ఆయనను నీ మాట చొప్పున వేస్తున్నా. బికాస్ విశ్వాసం నాకు కర్త. నువ్వు సెలవిస్తే సముద్రంలో ఉన్న చేపలన్నీ నా దోణి కిందకి వచ్చేస్తాయి. చప్పట్లు కొడదాం. నీవు చేపలకి ఆజ్ఞాపిస్తే నా దోణి కిందకి వచ్చి చేపలన్నీ పీటర్ వి ఆర్ రెడీ అంటాయి. ఆమెన్. ఏమంటాయి చేపలు? yes, we are ready to enter into your nets, Peter, because you are the author of faith. వా, ఏమంచి ఎంకరేజింగ్ ఉన్నదంటే మెసేజ్. నాకే ఒక ఛాలెంజింగ్ గా ఉన్నది మెసేజ్. నేను ఇంకా సీరియస్ పవర్ఫుల్ కమిట్మెంట్స్ తీసుకోవటానికి ఈ మెసేజ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఫెయిత్ ఈస్ ఎ పర్సన్. హిస్ నేమ్ ఈస్ జీసస్ క్రైస్ట్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈ టీవీ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నావో, నీ కుటుంబం అనే దోణిలో, నీ వ్యక్తిగత జీవితం అనే దోణిలో విశ్వాసం నాకు కర్త ఉన్నాడా లేదా? ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి.
లోకము చూసినవి విశ్వసిస్తారు, కానీ బైబిల్ పట్టుకొని విశ్వాసమునకు కర్త ఏ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబట చూడకుండానే వారు విశ్వసిస్తారట. చెప్పట్టుకుందాం. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఏ ఆటం మధ్యలో, ఏ వ్యతిరేకతల మధ్యలో ఈ ప్రాంగణంలో నువ్వు అడుగు పెట్టినావో నాకైతే తెలియదా. కానీ ఐ ఛాలెంజ్ ఎవ్రీబడి. ఎందుకు లైవ్ ప్రోగ్రామ్ లో నోటబుల్ మిరకల్స్ జరుగుతూ ఉంటాయి, గడ్డలు పగిలిపోతా ఉంటాయి, క్రానిక్ గా ఆ యొక్క కండిషన్ లో ఉన్న క్యాన్సర్ వ్యాధులు ఎన్నో హీలింగ్స్ అవుతున్నాయి. కారణం ఏంటిదో తెలుసా? వారి టీవీ ప్రోగ్రాం చూస్తూ ఎవరి మీద ఆధారపడుతున్నారంటే విశ్వాసమునకు కర్త మీద ఆధారపడుతున్నారు. గట్టిగా చెప్పట్లు పెడతారు, గట్టిగా చెప్పట్లు పెడతారు. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు సహోదరుడు, సహోదరి, భయంకరమైన అప్పులలో కూరుకుపోయి బ్రతుకుతున్నావా? నీ శరీరంలో ఆ యొక్క డిజీజ్ చాలా క్రానిక్ గా మారిపోయిందా? చీకటి శక్తులు, అంధకార శక్తులు, బాణామతి శక్తులు, చాతబడి శక్తులు మమ్మల్ని బ్రతకనిస్తలేవు పాస్టర్ అంటారండి కొంతమంది. వై ఎందుకంటారో నాకు తెలియదు. నీ గృహంలో విశ్వాసం నాకు కర్త ఉంటే బాణామతి శక్తులు రాగలుగుతాయా? చెప్పాలా? నీ గృహంలో ఎవరున్నారంటే అవిశ్వాసమునకు కర్త ఉన్నాడు. ఎవడు వాడు? చెప్పాలి. సాతాను. విశ్వాసమునకు కర్త నీ ఫ్యామిలీలో ఉంటే ఏ చీకటి శక్తులు ఎంటర్ కావటానికి ఛాన్సెస్ లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం బాణామతి శక్తులు, కంట్రోలింగ్ విచ్ క్రాఫ్ట్ పవర్స్ అనేటి నీ ఫ్యామిలీలో యాక్టివేట్ కావంతే అవి ఒక దారి నుంచి వచ్చి 7 దారులు చెదిరిపోవును కాక. గట్టిగా చెప్పట్టుకూడదా? బికాస్ ఆ యొక్క నీ యొక్క తలుపు యొక్క ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి నీ వెంటిలేటర్లో నుంచి, కిటికీలో నుంచి చూస్తే నీ ఇంట్లో ఎవరున్నారు? బోలో. విశ్వాసం నాకు కర్త ఉంటే వానికి ఎంత ధైర్యం నీ ఇంట్లోకి రావటానికి. గట్టిగా చెప్పట్టుకూడదా? బాబోయ్, విశ్వాసం నాకు కర్త అయిన యేసయ్య ఉన్నాడు. ద ఆథర్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇన్ బ్రదర్స్ ఫ్యామిలీ. నో, we don't have any authority, we don't have any power to enter into that family. Hallelujah. కానీ వాడు వెంటిలేటర్లో నుంచి, కిటికీలో నుంచి, తలుపు సందులో నుంచి చూస్తే విశ్వాసం నాకు కర్త లేడు కాబట్టి వాడు ధైర్యంగాని ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాడు. హల్లెలూయా. వాడు ఎంటర్ అయినప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ పాస్టర్ ప్రవీణ్ దగ్గరికి రావటం కాదు, పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరికి పోవాలా? విశ్వాసమునకు కర్త రా. ఆమేన్, హల్లెలూయా. ఓ విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య రానాలంతే. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య ఎంటర్ అవుతే అవిశ్వాసమునకు కర్త నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అప్పులే కావచ్చు, పిల్లల వివాహాలే కావచ్చు, మానసికమైన ఒత్తిళ్లే కావచ్చు, రోగాలే కావచ్చు, ఏ మేజర్ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు. ఈరోజు సాధ్యమైనంత మట్టుగా మీ గృహంలోకి ఎవరు రావాలంటే పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క హస్త నిక్షేపణ కాదు, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య యొక్క హస్త నిక్షేపణమే కావాలా? గట్టిగా చెప్పట్లు పడదాం. యేసయ్య యొక్క హస్త నిక్షేపణమే కావాలంటే నిశ్చయంగా విశ్వాసమునకు కర్త మీ గృహములో ఉన్నాడా లేదా? ఎక్కడన్నా వదిలిపెట్టేసి వచ్చినారా? మిమ్మల్ని చూసి అల్ప విశ్వాసులారా అని దేవుడు అంటున్నాడా? ఒకసారి స్వపరీక్ష చేసుకోండి అంతే. One thing I want to remind you everybody,
Fear comes from devil. Faith belongs to God. భయము అనేది అపవాదికి సంబంధించి. కన్ఫ్యూజన్స్, లోన్లీనెస్, టెన్షన్స్, these are all the symptoms of devils. కానీ faith belongs to God. విశ్వాసము దేవునికి సంబంధించి. విశ్వాసము దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సో భయముతో, ఆందోళనతో మీ ఆర్థిక సమస్యలను బట్టి, అప్పులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, అనారోగ్యం బట్టి మీరు భయముతో ఆందోళనతో ఉన్నారు అంటే విశ్వాసమునకు కర్త మీ దోణిలో, మీ కుటుంబంలో, మీ హృదయంలో లేడు అని అర్థం. గుండె మీద చెయ్యేసి చెప్పండి, విశ్వాసమునకు కర్త నా ఇంట్లో ఉన్నాడు అన్నవారు గుండె మీద చెయ్యేసి. నో, రియల్లీ. అందుకనే మన పట్టణాలు ఈ శాపాన్ని అనుభవిస్తున్నాయి నాన్న. రియల్లీ నేను చెప్తున్నా. కానీ మన పట్టణాలలో దేవుని వైభవం రావాలా? చెప్పట్లు కదా. హల్లెలూయా. ఎప్పుడు ప్రజలు ఆనందంతో, సంతోషంతో దేవుని ఆత్మను అనుభవించి పరలోక వైభవం మన పట్టణాలలో రావాలా? గట్టిగా చెప్పట్లు కదా. అది ఎప్పుడు జరుగుతుందంటే మన పట్టణాలలో విశ్వాసమునకు కర్త ఉండాలా? ఆమేన్. మన గృహాలలో, మన మందిరాలలో, మన ప్రాంగణాలలో, మన హృదయాలలో విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఉంటేనే ఆ పరలోకపు వైభవాన్ని మనం అనుభవిస్తాం. Come on, I challenge everybody. ఈ రాత్రి ఒక ప్రార్థన చేసుకుందాం. This is a serious encounter. పక్కన వారిని చూడకు, ముందున్న వారిని, వెనుకున్న వారిని చూడకు. ఎవరిని చూస్తావంటే విశ్వాసమునకు కర్తైన చూడు. చూసి నా గృహములో ప్రభువా అనంతే. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మధ్యాహ్నం సడన్గా ఇక ప్రోగ్రాము, టీవీ లైవ్ ప్రోగ్రామ్ వస్తున్నది. ఆ టైంలో నాకు డయాబెటీస్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 203 నాది. అయితే ఆ టైంలో నాకు ఇక్కడ మొత్తం పుచ్చిపోయింది, చిట్కనేళ్ళు మొత్తం ఒక వరుస. ఆ టైంలో బ్రదర్ ప్రేయర్ చేసుకుంటా ఏదన్నా ఉంటే చేతి అక్కడ పెట్టుకోవాలన్నాడు. నేను పెట్టుకున్నాక అట్లనే పెట్టుకున్నా. తర్వాత ప్రేయర్ ఆయిల్ పెట్టుకోవాలని చెప్పిండు. వితౌట్ యాంటీబయాటిక్ ఏం వాడలేదు. 1 వీక్లో నాకు మొత్తం సెట్ అయిపోయింది. ఏలు అందరూ అదైపోయింది. అరే ఏలు ఎట్లా తగ్గింది? డయాబెటీస్కు తగ్గదుగా, 203 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. దేవునికి స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తాం. గట్టిగా చెప్పులు కూడా దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు సంధ్య, మాది కామారెడ్డి. నేను 2010 నవంబర్ నుండి చాలా చెస్ట్ పెయిన్తో నేను బాధపడుతున్నా. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా హార్ట్లో వన్ వాల్ బ్లాక్ అయిందని చెప్పిండ్రు. అలాగే థైరాయిడ్ ఉందని చెప్పిండ్రు. నాకు చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా హై బీపీతో నేను బాధపడుతున్నాను. అసలు నేను లేవలేని స్థితిలో ఉండేదాన్ని.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 9th రోజు నేను హార్ట్ స్ట్రోక్ తోటి నేను కింద పడిపోయినప్పుడు నన్ను ఐసీలో ఉంచిండ్రు. చాలా సీరియస్ అయిన పరిస్థితిలో నేను ఉన్న, మరణ పడకలో ఉన్నా. నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు ఉన్నారు. ప్రభువా నాకు విడుదల దయచేయమని నేను చాలాసేపు ప్రార్థన చేసిన. లాస్ట్ మంత్ అక్టోబర్ 22 రోజు నేను బెల్లంపల్లి సోమగూడెం దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ అన్నతో నేను ప్రేయర్ చేయించుకున్నా. ఆ రోజు నుండి నాకు గొప్ప విడుదల ఉంది. నేను ఒక్కరోజు బీపీ ట్యాబ్లెట్ లేకుండా, థైరాయిడ్ ట్యాబ్లెట్ లేకుండా నేను అసలు ఉండేదాన్ని కాదు. ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నేను లేచి కూర్చునేదాన్ని కూడా కాదు. దేవుడు ఈ దినం వరకు నేను ఏ ట్యాబ్లెట్ వాడట్లేదు. నాకు 24 hours నా ఒంట్లో ఫీవర్ ఉండేది. ఇప్పుడు ఫీవర్ లేదు, ఏం లేదు. బీపీ కూడా నార్మల్ అయిపోయింది. నా హార్ట్ పెయిన్ తగ్గిపోయింది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా దేవుడు నాకు గొప్ప విడుదల ఇచ్చిండు. లైఫ్ ప్రోగ్రామ్ ముందర నేను అసలు దేవునే నమ్ముకోలేదు. దేవుని నమ్ముకోకముందు అసలు ఇది ఏంది లైఫ్ ప్రోగ్రామ్ అంటే ఏంటిదని నేను టీవీ ముందట కూర్చొని చూస్తున్నప్పుడు, అమ్మా నువ్వు సుజాత, నువ్వు ఎయిడ్స్ రోగంతో నువ్వు బాధపడుతున్నావు. ఫస్ట్ ఆదివారం రోజు నా తండ్రి నన్ను పిలిచిండు. నిజంగా నాకు దేవుడు ఎంత మేలు చేసిండంటే నా రోగంను తీసివేసిండు. గొప్ప దేవుడు నా తండ్రి. చూడండి సహోదరి జీవితంలో దేవుని బిడ్డలారా, తన లైవ్ ఏంటో తెలియదు కానీ ప్రభు సుజాత అని పేరు పెట్టి పిలిచి ఆ భయంకరమైనటువంటి ఎయిడ్స్ HIV రోగా నుండి విడుదలిచ్చి చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారున్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. యేసు నామములో